చెప్పకపోవచ్చు గానియండి. కారణం ఏమిటంటే, ఇంత ప్రపంచకం జరగడానికి కారణభూతులైనటువంటి ఋషులు, మునులు అందరూ కూడా తపస్సు చేసుకోవడానికి ఆలవాలమైనటువంటి స్థలం హిమాలయ పర్వతాలు. మొట్టమొదటి విషయం. రెండో విషయం ఏమిటంటే, ఇంత జీవకోటికి గూడా మనకి ఓషధి వృక్షాలు ఫలవంతమైనటువంటి పరిస్థితికి అక్కడుంటేనే వస్తాయి. అందుకని ఆవిడ కనుచూపురు మేరలో ఉన్నటువంటి ఆ స్థలము, ఆవిడ తచ్చాడినటువంటి స్థలము, ఆవిడ చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి స్థలము ఎంత పవిత్రంగా, ఎంత గొప్పగా ఉంటుంది. అమ్మవారు తిరిగిన స్థలం అంటే మామూలు విషయమా చెప్పండి? ఒక దేవాలయమే ఎంతో పవిత్రమైనటువంటి స్థానంగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఒక కాంచికి కానీ, ఒక శృంగేరికి గాని వెళ్తే అక్కడ మనకు సరస్వతీదేవి, కామాక్షిదేవి తిరుగుతున్నట్లే మనకు కనిపిస్తూ ఉంటారు. మనకు ఆ అమ్మవారి మీద ఉండే భక్తితోటి అక్కడ సరస్వతీదేవి తిరుగుతున్నట్లు, కామాక్షిదేవి తిరుగుతున్నట్లు ఉంటుంది. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి తిరుగుతున్నట్లుంటారు. కాశీలో విశ్వేశ్వరుడు తిరుగుతున్నట్లుంటాడు. భద్రాచలంలో రాముడు తిరుగుతున్నట్లుంటాడు. అయోధ్యలో రాముడు తిరుగుతున్నట్లుంటాడు. ఎందుకని ఉంటాడలాగా? ఆ స్థలానికి ఉండేటటువంటి ప్రత్యేకత అటువంటిదనమాట. అందుకని యాత్ర చేయడం. అందుకోసం వెళ్ళి అక్కడికి మనకు దర్శనం చేసుకోవడం. ఇక్కడుండైనా చూడొచ్చు కదా అనుకుంటారు. అంటే రోజు రోజు వెళ్ళడం, అస్తమానం వెళ్ళడం ఇవన్నీ తప్పులు కానీ, ఒకసారి మటుకు తప్పకుండా వెళ్ళాలి ప్రతి చోటకిని. అయితే అందుకోసం అని చెప్పి అనేక మంది ఋషులు, మునులు తపస్సు చేసుకోవడానికి ఆలవాలమైనటువంటిది ఆ ప్రదేశాన్ని ఆ తల్లి అడుగులతోటి చక్కగా అదంతా తిరిగి ఉందనమాట. పవిత్రత చేకూరినటువంటి ఆ స్థలంలో వాళ్ళందరూ గూడా తపస్సులు చేసుకుంటూ ఉంటారు. అందుకోసం అని చెప్పి ఏం చేశారు, ఆ యొక్క హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి కొండ చర్యని ఒక దానిని హిమవంతుడు ఈ తల్లికి కానుకగా ఇచ్చాడు. వివాహకాలంలో తండ్రి కుమార్తెకి ఇచ్చే కానుక అంటే అరణము రూపంగా ఇచ్చారు. అందువలనే నీ యొక్క ఆ పిరుదల యొక్క అతిశయము చాలా గొప్పదిగా, వెడల్పుగా ఉండి భూమిని అంతా కప్పింది. భూమికి అది చులకనదనమును కూడా కలిగిస్తోంది తల్లి అని చెప్పేసి ఇక్కడ వర్ణించి చెప్పడం జరుగుతుందనమాట. ఈ యొక్క శ్లోకానికి బెల్లం పరమాన్నము, ఉత్తి బెల్లము లేదా పరమాన్నము, తేనె, మినపగారెలు నివేదన చేసుకోవచ్చు. హ్రీం అనేటటువంటిది బీజాక్షర మంత్రం అనమాట. ఈ తర్వాత 82వ శ్లోకము. ఈ శ్లోకంలో అమ్మవారి యొక్క ఊరువులను గురించి, తొడలను గురించి వర్ణిస్తున్నారనమాట. కరీంద్రాణం శృండాన్ కనక కదలి కాండపటలి ఉభాభ్యామోరోభ్యా ఉభయమపి నిర్జిత్య భవతి సుహృత్తాభ్యాం పత్యుః ప్రణతి కఠినాభ్యాం గిరిసుతే విధిజ్ఞే జానుభ్యాం విభుదకరి కుంభద్వయమసి. మయమపి ఉంది, మయమసి ఉంది, రెండు ఉన్నాయమ్మా. ఇక్కడ ఏం చెప్తున్నారు, అమ్మా నీ యొక్క ఊరువులు దిగ్గజ శ్రేష్ఠుల తొండములు బంగారు అరటి స్తంభాల సమూహాల్లాగా ఉన్నాయి తల్లి. ఇవన్నీ కూడా రెండిట్లని, అటు ఆ యొక్క ఏనుగులని, ఇటు అరటి స్తంభాలని జయించావు నువ్వు. ఏనుగు తొండాలలో గుండెడితనము ఉంది, ఉష్ణత్వం ఉన్నాయి, కానీ నీ తొడలయందు మృదుత్వము లేదు. అరటి స్తంభాలలో మృదుత్వము, గౌరవం ఉన్నాయి, కానీ నీ తొడల్లో వలె వర్తులత్వము, ఉష్ణత్వము లేదు. ఇందులో ఉన్నది అందులో లేదు, అందులో ఉన్నది ఇందులో లేదు అని చెప్పేసి చెప్తున్నారు. కనుక నువ్వు ఆ రెండిట్లని జయించావమ్మా. అందుకోసం అని చెప్పి నీ ఉరువులు ఎంతో గొప్పగా ఉన్నాయని, వేద విహిత ధర్మం తెలిసి అనుష్ఠించే పార్వతి నీ జానువులు మోకాళ్ళు శోభస్కరమైన వట్రువగా ఉన్నాయి. నీ భర్త అయిన పరమేశ్వరుడికి నీవు నిత్యము నమస్కరించితే భూమికి తగలడం వలన అవి కఠినంగా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే పతివ్రత ధర్మం చెప్తున్నారనమాట. ఏమని చెప్తున్నారు, భర్తకి మోకాళ్ళ మీద వంగి పాదాలకు నమస్కరించేసరికి ఆ భూమికి మోకాళ్ళు రాసుకుపోవడం వలన ఏమైందిట, గరుకుతనం వచ్చేసింది మోకాళ్ళకి. నువ్వు అస్తమానం వంగి దండం పెడుతున్నావు కదా తల్లి అని చెప్పేసి అమ్మవారిని అంటున్నారనమాట. ఓం అనేటటువంటిది బీజాక్షరము. ఇది అష్టబీజయుక్తంగా చెప్తున్నారు. ఓం అనేటటువంటిది బీజాక్షరంగా రాసుకోవాలి ఇక్కడ. టెంకాయ, అరటిపండు, తేనె నైవేద్యము. తర్వాత 83వ శ్లోకంలో అమ్మవారి యొక్క జంఘముల గోటి చివర్ల గురించి కూడా, పిక్కల గురించి, గోటి చివర్ల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. పరా